మనం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో ఏ స్వీట్స్ లేనప్పుడు జస్ట్ బ్రెడ్ అలాగే షుగర్ ఉంటే చాలన్నమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్వీట్ని తయారు చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ బ్రెడ్ కాజా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్కి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేయాలి. తీసేసి ఇట్లా వైట్ బ్రెడ్ని తీసుకోవాలన్నమాట. మిగిలిన బ్రౌన్ కలర్ పార్ట్ని మిక్సీ జార్లో వేసేసి బ్రెడ్ క్రమ్స్ కింద తయారు చేసుకుని స్నాక్స్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇట్లా అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకోవాలి. ఇది సుమారుగా 150 గ్రాములు ఉంటుందండి. ఈ పంచదారలోకి పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో మిక్స్ చేసుకుంటూ పంచదార పూర్తిగా కరిగిపోనివ్వండి. పంచదార కరిగిపోయిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. తీగపాకం రానవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా ఉండి అప్పుడే తీగపాకం రావడానికి రెడీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే